ట్రంప్కి మరొక షాక్ తగిలింది. ఇష్టం వచ్చిన ఆర్డర్ వేసేస్తుంటే అక్కడ కోర్టులు నిర్మోహమాటంగా అడ్డుకుంటున్నాయి. ఎన్నికల నిబంధనలు సమూలంగా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి బ్రేక్ పడింది. ఓటర్గా నమోదు చేసుకునే సమయంలో పౌరసత్వ ఆధారాలను తప్పనిసరిగా చూపించాలని నిబంధనతో కూడిన ట్రంప్ ఆదేశాల అమలుని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు బుధవారం శాశ్వతంగా నిషేధించి ట్రంప్ తెచ్చిన ఎన్నికల సంస్కరణలను తాత్కాలికంగా అడ్డుకుంటూ ఏడాది క్రితం ఇచ్చిన ఉత్తర్వును యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డేవిస్ కాస్పర్ ఇప్పుడు శాశ్వత నిషేధంగా మారుస్తూ తుది తీర్పునిచ్చారు. ట్రంప్ మార్పులను సవాల్ చేస్తూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన స్టేట్ అటార్నీ జనరల్ దాఖలు చేసిన పిటిషన్ సమంజసమేనని కోర్టు అంగీకరించింది. నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి ఈ వ్యాజ్యం ముందొస్తుందేనన్న ట్రంప్ ప్రభుత్వ వాదనను జడ్జి తిరస్కరించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను క్రమబద్ధీకరించే పూర్తి అధికారం రాష్ట్రాలకు కాంగ్రెస్ అంటే పార్లమెంట్కి మాత్రమే ఉంటుందని, ట్రంప్ విధించిన షరతులు అధికారుల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమని జడ్జి స్పష్టం చేశారు. రాజ్యాంగం అధ్యక్షుడికి ఎన్నికల మీద ఎట్లాంటి ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదని ఆమె తీర్పులో చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ దరిద్రం వల్ల ఏంటంటే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు వేస్తాడు కానీ కాంగ్రెస్లో తనకు బలం ఉన్నా సరే చేసుకోలేడు. ఎందుకంటే వీళ్ళ పార్టీ వాళ్ళు అడ్డం తిరుగుతుంటారు. అదే దరిద్రం.